హాయ్ అండి. ఈరోజు మనము మా గోదావరిలో చేప పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. పుస్తులమ్మైనా పులుసు తినాల్సిందే అని ఎందుకంటారో తెలుసా అండి? ఆ చేప టేస్టే అంతండి. ఎంత బావుంటుందో తెలుసా అండి? నిజంగా అద్దిరిపోతుందనమాట. ఓన్లీ ఇప్పుడే ఈ సమయంలోనే దొరుకుతుందనమాట. జూలై, ఆగస్టులో ఎక్కువగా. ఈ ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండడం వల్ల పులసలు కూడా కొంచెం తక్కువగానే దొరకడం తక్కువేనండి. మేము ఈ పులస కొనడం కోసమే అని ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వెళ్ళి పులస కొని అక్కడే కోయించామనమాట. అప్పుడు అనుకున్నానమాట, అయ్యో! నేను కోసినప్పుడు సూట్ చేయలేదేటి అనుకున్నానమాట. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కొన్నామండి పులసని ముళ్ళులు ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుని తినాలి. ఈ చిన్న ఉల్లిపాయలైతే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి ఈ చేపల పులుసుకి. మనము పెద్ద కోడిగుడ్డు సైజ్ అంత చింతపండు చూసుకొని నానబెట్టేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాగా తీసుకుని ముందు మసాలా పేస్ట్ మిక్సీ పట్టేసుకుందాము. యాక్చువల్‌గా మనము రోల్లో దంచుకుంటే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. మొత్తం మనం తీసుకున్న మసాలాలన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని చిన్ని జార్‌లో మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పెద్ద జార్ తీసుకొని మనం ఒలుచుకున్న ఈ చిన్న ఉల్లిపాయలు తీపి రాకుండా టేస్ట్ చేపల పులుసు అద్దిరిపోతుందనమాట. కచ్చాబచ్చాగా మిక్సీ ఆన్ ఆఫ్ పలిసిచ్చుకొని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ మట్టి పాత్రలోనే వండుకుంటే ఈ చేపల పులుసు బావుంటుంది. ఎందుకంటే మన చేపల పులుసు 3 అవర్స్ అయినా మరిగించుకుంటే ఆ పులుసు టేస్టు చాలా చాలా బావుంటుందనమాట. అందుకని ఇలా మట్టి పాత్రలో వండుకుంటే బావుంటుంది. ఇలా మట్టి పాత్ర పెట్టుకొని నువ్వుల నూనె వేసుకుంటే కూడా ఆ టేస్ట్ బావుంటుందనమాట. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక 5 గరిటెలు ఫుల్ నువ్వుల నూనె వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుందాము. యాక్చువల్‌గా ఇందులో మనము అల్లం కాదండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఒక్కటే వేసుకున్న ఆ పులుసు టేస్ట్ చాలా బావుంటుంది. మనం ఇందులో గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి కూడా వేసాము. యాలకులు అన్నీ వేసి మిక్సీ పట్టిందన్నమాట. అది మరిగి ఆ పులుసు ఎంత బావుందో తెలుసా అండి? ఇప్పుడు పసుపు మనం తినే కారాన్ని బట్టి వేసుకుందాము. కారం కూడా ఎక్కువగా స్పైసీగా ఉంటే చాలా చాలా బావుంటుంది. మేమైతే ఫుల్ 4 గరిటెలు కారం వేసాము. ఇప్పుడు కల్లుప్పు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! ఆ గుజ్జు కూడా వేసుకుందాము. ఎక్కువ పులుసు వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్‌గా పులుసు సరిపోతే ఈ చేపల చేపల పులుసు చాలా బావుంటుంది. ఇదిగోండి అక్కడే కడిగి తీసుకొచ్చామనమాట. అస్తమాటు మళ్ళీ కడగకూడదనమాట. దీంట్లో కోసమని బెండకాయలు, నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాము. మేము అక్కడ బ్యారేజ్ దగ్గర కడిగిన చేప ముక్కలేనండి. ఇంకా ఏమి వాటర్ వేసి కడగలేదనమాట. ముందుగా పులుసులు మరిగి పట్టేటప్పుడు నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసాము. ఇప్పుడు మరుగు పడుతుందనమాట. ఒక 10 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత ఆ పులుసు మరిగిన తర్వాత నేనైతే ఈ చేప ముక్కలు వేసేస్తున్నానండి. అన్నీ ఇందులో వేసేసి ఒక 1 అవర్ అలా మరిగించిన తర్వాత అప్పుడు నేను బెండకాయలు వేసానమాట. బెండకాయలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఈ పులుసులో వేసిన మనము ఎంతసేపు మరిగినా సరే ఆ ముక్క మాత్రం విడిపోదండి. మనం వేసిన ముక్కలాగే ఉంటుందన్నమాట. పులుసుకి ఈ పులుసులో మరిగిన అంత ఏంటంటారు, చిముడిపోతుంది అనే భయం ఉండదనమాట. విడిపోతుందనే భయం ఉండదనమాట అంతసేపు ఈ పులుసులో మరిగిన. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఇలా సిమ్‌లోనైతే నేను 3 అవర్స్ అయితే మరిగించానండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను బెండకాయలు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ పైకి చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది. బెండకాయలు వేసుకుంటే ఆ ఆ పులుసులో ఉడికి ఉంటుందండి. ఇంకా మనము ఆ బెండకాయ ముక్కలే తినేస్తామనమాట. అంత బావుంటాయండి నిజంగా ఈ పులుసులో బెండకాయ ముక్కలు. ఎక్కువ వేసుకున్నా చాలా బావుంటాయన్నమాట. పెద్దగా కోసుకొని వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు నేను బెండకాయలు వేసిన తర్వాత ఆవకాయ పచ్చడి మీద నూనె కంపల్సరీ వేసుకోండి. ఆ టేస్ట్ మంచిగా చాలా చాలా సూపర్ ఉంటుందన్నమాట.
లేకపోతే మనము మేగడన్నా సరే వేసుకోవచ్చు. ఈ ఈ ఆవకాయ పచ్చడి మీద నూనె అయితే నేను ఒక ఫుల్ 3 స్పూన్లు ఉంటుందనమాట. ఇది తీసి వేసేసానండి. చూడండి నైట్ అయిపోయిందనమాట అండి. ఇంకా 8:00 వరకు ఇంకో చూడండి 10-8 వరకు మరిగిస్తూనే ఉన్నామనమాట. 5:30 మేము 4:30కి ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అంటే ఉల్లిపాయలు వలడం, మసాలా మిక్సీ పట్టడం అన్నీని. ఆ తర్వాత 5:30కి వండడం స్టార్ట్ చేసింది. 10-8కి కట్టామండి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకున్నాము. నిజంగా మర్నాడు తిందాం అనుకున్నామనమాట ఈ చేపల పులుసు. అప్పుడే మళ్ళీ వేడివేడిగా ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని మా ఆయనగారు మేము తిన్నామండి. నిజంగా వేడి వేడి చేపల పులుసు అదిరిపోయింది. ఇంకా మర్నాడు తిన్నా కూడా ఎంత బాగుందోనండి నిజంగా. ఏ చేపల పులుసైనా మరుసటి రోజుకే చాలా బాగుంటుందనమాట. ఈ చేపల పులుసు అంతా ఉడికిపోయిందని, తయారైపోయిందని కరెక్ట్‌గా 10-8 అయింది కదండీ. ఆ 10 మినిట్స్‌లోనే రైస్ పెట్టుకొని వేడివేడిగా ఇలా తిన్నామండి. నిజంగా ఆ పులుసు తింటూ ఉంటుంటే ఉందండి మాటల్లో చెప్పలేమనమాట. ఇలాగ మనకి ఓన్లీ ఈ ఈ సీజనల్‌లో దొరికే ఈ చేపల పులుసుని కంపల్సరీ వండుకుని తినవలసిందేనండి. అంత బాగుంటుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. చూడండి మర్నాడు మధ్యాహ్నం అనమాట భోజనానికి ఇలాగ చేపల పులుసు మర్నాడు మధ్యాహ్నానికి ఇంకా బాగుంటుందనమాట. గ్రేవీ కూడా చూడండి చిక్కగా తోడుకుంది. చేపలు కూడా అస్సలు విడిపోవండి ఎంతసేపు మరిగినా. బెండకాయలు ఎంత బాగుంటాయండి. ఇలా వేడి వేడి అన్నం వడ్డించుకొని తింటే ఉందండి ఇంకా అదిరిపోయింది అంతేనండి. మీరు కూడా వీలు కుదిరితే ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.